నామం సాక్ష్యం చెప్తున్నది. ఈలోపు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని యేసు ప్రభు వారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వస్తాడు. ఎందుకు అలాగూ ఆ వ్యక్తి మరి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని అడిగాడంటే, కుష్ఠరోగులు మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారము కుష్టి పొడ ఉన్నవాళ్ళు సమాజ మందిరంలోనికి రావటానికి అవకాశం లేదు. మరి లేక ఊరిలోకి గ్రామంలోనికి రావటానికి అధికారం లేదు కుష్ఠరోగులకే కానీ మరి ఇతర అవయములు ఉన్నవారే కానీ వారికొక కొన్ని ఆశ్రయపురాలు దేవుడు నియమించాడు మోషే ద్వారా. ఆ ఆశ్రయపురాల్లోనే ఉండాలే తప్ప వీరు వెలుపుటకి రాకూడదు. కానీ ఇతను వచ్చి గడగడ వణుకుచూ వచ్చి మోకాళ్ళ మీద నిలబడి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా ప్రభు అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచినట్లుగా